అన్ని బేస్ చేసి మూవీస్ తీయండి అయ్యా, బట్ వన్నే మూవీగా తీస్తానంటే ఎంత మంచి న్యాయం చెప్పండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో కంప్లీట్లీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ అదే, చెప్పుకోబోతున్న మూవీ వచ్చి డబుల్ స్మార్ట్ శంకర్. అండ్ డబుల్ స్మార్ట్ అంటే డబుల్ అంటే వన్ ని మించి ఉండబోద్దు అనుకుంటాం, కానీ వన్నే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఆన్ స్క్రీన్స్ మీద మూవీని మనం కొంచెం లేట్ గా చూసాం, బట్ ఎందుకు చూసాను రా భయ్ అనిపిస్తుంది. సో కంప్లీట్లీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారు. అండ్ పూరి జగన్నాథ్ గారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసుకుంటే నాకు బిజినెస్ మ్యాన్, టెంపర్ అంటే పిచ్చ హైప్ అంటే ఇష్టం. సో అందులో హీరోకి ఇచ్చిన రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళు జీవించడమే కాదు, ఆ రోల్ ని ఎలా ఇంట్రడక్షన్ చేయాలనేది పూరి జగన్నాథ్ గారి కెరీర్ లో నాకు బెస్ట్ మూవీస్ కనిపించాయి. సో కంప్లీట్లీ ఈ 2 మూవీస్ తర్వాత నేను పూరి జగన్నాథ్ కి సూపర్ అంటే ప్రతి ఒక్క మూవీని ఫాలో అవ్వాలి బై అని అనిపించింది నాకు. సో తర్వాత తర్వాత వచ్చే మూవీస్ కూడా మంచి మంచిగా ఉన్నాయి, బట్ ఏదైతే లాస్ట్ వచ్చిన లైగర్, ఇప్పుడు వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్. సో లైగర్ ఓకే భయ్య, కొంచెం ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేశారు. సక్సెస్ అందరి ఫ్యూచర్ లైఫ్ లోనూ సక్సెస్ ఏ ఉండాలని చెప్పి ఏం లేదు కదా భయ్య. సో కంప్లీట్లీ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేసాం. బట్ ఇది మాత్రం ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి భయ్య. డబుల్ స్మార్ట్ అంటే స్మార్ట్ శంకర్ ఏం కిరికి మూవీ, దానికి డబుల్ స్మార్ట్ అంటే మనకి సీక్వెల్ రాబోతున్న మూవీ కాబట్టి కంప్లీట్లీ ఆ మాత్రం ఉంటదిరా భయ్ అని అనుకునే ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే అంత కాదు కదా. అస్సలు మన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో ఇదే అసలు డైరెక్షన్ ఏనా అనే అయితే ఫ్యూచర్ లో ఉంటుంది. కంప్లీట్లీ ఒక మూవీ చూడని వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేయలేదు అనేస్తారు కంపల్సరీ. సో ఈ మూవీ చూస్తున్నట్లయితే ఇంకా కంప్లీట్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా స్టార్ట్ చేయడం అయితే ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ తో స్టార్ట్ చేస్తారు. ఇంకా తర్వాత 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 ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి. బట్ మనకి వచ్చినాయి పోయినాయి కూడా అంత బాగా తెలియదు, జుప్ 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 అని వెళ్ళిపోతుంటాయి. సో కంప్లీట్లీ. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే హీరో ఇంట్రడక్షన్. ఇంకా హీరో ఇంట్రడక్షన్ తెలిసిందే మనకి, ఏదైతే మనకి ఫేస్ రివీల్ చేయకుండా కొంచెం స్పెషల్ గా చూపిద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ ఆ ఫేస్ మనకి టీజర్ లోనే చూపించేశారు. సో టీజర్ లో ఇంట్రడక్షన్ అప్పుడు హీరో ఏ లుక్ అయితే ఇచ్చారో ఆ లుక్ చూపించడానికి కింద నుంచి ఎలివేషన్ ఇచ్చుకుంటూ సీన్ ని పైకి తీసుకున్నటువంటి ఆడియన్స్ లో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అని అలా తగ్గిపోయి. సో అబ్సల్యూట్లీ ప్రతి సీన్ కి ముందు ఏం జరగబోతుందో మనకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ జరిగే సీన్ కి కంటిన్యూషన్ పార్ట్ అయితే చాలా బాగా మిస్ అయింది. ఇంకా మెయిన్లీ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఎట్టుందంటే వేరే లెవెల్ అనుకున్నాను భయ్య, బట్ అక్కడ అంత లేదు. ఇంకా పూరి జగన్నాథ్ గారి మూవీస్ లో ద మోస్ట్ క్లిక్డ్ పాయింట్ అంటే బాగా అంచనాల కొద్దీ ఉండేది ఏంటంటే కామెడీనెస్. ఇంక ఇందులో ఆలీ గారిని తీసుకొచ్చే విధానం, ఇంట్రడక్షన్ చేసే విధానం చాలా బాగుంది. కానీ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత నుంచి ఆలీ గారు కనిపించిన ప్రతి చోట ఇదే. ఇంకా కంప్లీట్లీ ఇంకా ఆలీ గారికి స్కోప్ లేదంటే కంప్లీట్లీ ఏంటంటే వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఆలీ గారి కామెడీ, ఆలీ గారి స్క్రీన్ మీద కనిపిస్తేనే బా ఎందుకు రాబాయ్ సినిమాలు ఎందుకు రాబాయ్ అంత చిరాగ్గా అయితే అనిపించడం అయితే జరిగింది. ఇంకా ఓకే, ఇంకా ఫస్ట్ హాఫ్ ఇలా ఎండ్ అయిపోయింది కొంచెం కామెడీతో, ఇరిటేటింగ్ కామెడీతో, మనందరి హీరో హీరోయిన్లు వాళ్ళ ఇంట్రడక్షన్లతో, ఇంకా అవి ఇచ్చిన మదర్ సెంటిమెంట్ తో మూవీ అనేది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ట్విస్ట్ ఏంటి, చిప్ సెట్ మార్చేసామమ్మా. హీరోని సంజయ్ దత్ గారు చిప్ సెట్ తీసుకొచ్చి తన మెమరీస్ అన్ని మన హీరోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు హీరో ఎలా మారబోతున్నాడు, ఎలా ఇంట్రడక్షన్ అవబోతున్నాడు అని చెప్పి ఇంటర్వ్యూ కట్ చేశారు భయ్య. పరిచయం ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, బాగా జరిగింది. ఇంక సెకండ్ హాఫ్ చూద్దాం అనే టైంకి సెకండ్ హాఫ్ కంటిన్యూషన్ చాలా స్లోగా జరిగింది. ఇంకా హీరో 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 విలను వీళ్ళు ఎంతసేపు విడిపోవడం కలవడం విడిపోవడం కలవడం, కాసేపు హీరో అటు ఉండడం కాసేపు ఇటు ఉండడం, కంప్లీట్లీ హీరో ఎటు ఉంటాడు అనేది ఆడియన్స్ ఆలోచించుకునే లోపే క్లైమాక్స్ వచ్చేసింది. ఇంకా క్లైమాక్స్ లోకి వెళ్తే అది బాగా 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 భారీ బడ్జెట్ లో మనం క్లైమాక్స్ అనుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఒక గుహల్లో చేరుకున్నారు భయ. ఆ గుహల్లో ఏముందంటే పెద్ద శివలింగం ఉంది. ఇంకా ఆ శివలింగంతో చూసేసరికి ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇట్లా పడిపోయి అంతే. ఇందిరాబాయ్ ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ మూవీని తీసుకొచ్చి అలా దింపేసినట్టే ఉంది. ఇంకా ఫస్ట్ మూవీయే బాగుంది, ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే అనిపించింది. సో ఏదైతే మనం అనుకుంటాం అలాగే మూవీ అనేది ఎండ్ అయిపోయింది. ఇందులో మెయిన్లీ చూసుకున్నట్లయితే 2 ఐటమ్ సాంగ్స్ టైప్ పెట్టడం అయితే జరిగింది. ఈ 2 ఐటమ్ సాంగ్స్ లో కూడా అయితే మనకి హీరోయినే కనిపించబోతుంది. సో మేబీ బడ్జెట్ వల్ల ప్రాబ్లం అనుకున్నారో, లేదంటే తను కనిపించాలని అనుకున్నారో. అక్కడ మేబీ హీరోయిన్ మళ్ళీ అక్కడేం క్యారెక్టర్ లేదు, అక్కడ తనకు సపరేట్ సీన్స్ కూడా ఏం లేవు. వేరే ఏదైనా హీరోయిన్ కానీ
అనదర్ ఏదో ఒకటి హీరోయిన్ కానీ పెట్టి తీసుంటే ఆ సాంగ్స్ ఇంకా బాగా క్రేజ్ వచ్చేవేమో అనిపించింది. ఇంకా మదర్ సెంటిమెంట్ కంప్లీట్లీ ఇక్కడ మదర్ సెంటిమెంట్ మెమోరీస్ మారిపోతున్న టైంలో మదర్ నాకు గుర్తొస్తుంది, మదర్ కోసమే ఇదంతా చేస్తుందని చెప్పి శంకర్ గారు అయితే పదే 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 చెప్పడం అయితే జరిగింది. బట్ వన్ మూవీకి కంటిన్యూషన్ పార్ట్ గానే తీసుకున్నారు ఇది. మనకి వన్ మూవీని సపరేట్ గా 2 మూవీని సపరేట్ గా తీయలేదు. వన్ మూవీ కంటిన్యూషన్ పార్టే కాబట్టి వన్ మూవీలో తన మెమోరీస్ చచ్చిపోతున్నప్పుడు చాందిని గారినే ఎక్కువ ప్రిఫర్ చేశారు తప్ప మదర్ గురించి ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. అంటే అప్పుడు మదర్ మీద అంత స్కోప్ లేనట్టు, అసలు తను చేసే వర్క్ లోనే మదర్ నే మర్చిపోయాడన్నట్టు మనకి కొంచెం గ్లిచ్ వస్తుంది. ఈ సీన్స్ మళ్ళీ మనకి ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా రాలేదే, అంటే ఇంత వరీ అవ్వలేదే అని అయితే అనిపిస్తుంది కొంచెం వన్తో కంపేర్ చేసుకుంటే. సో మళ్ళీ ఎండింగ్ లో ఇప్పుడు మన హీరో అతను వేసేసాడు, తన మెమరీస్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇంకా కంప్లీట్లీ ఇంకా ఫ్యూచర్ లో మన హీరో డౌన్ అయిపోతాడు, ఇంకా చించేస్తాడు, మాఫియా మొత్తం ఏళ్తాడు. సో మాఫియా ఇట్లా హై లెవెల్లో మూవీ అయితే పోద్ది అనుకుంటే మళ్ళీ సిల్లీ రీజన్స్ అయితే మళ్ళీ మనకు మూవీ ఎండ్ చేశారు. తన మెమరీస్ అన్ని అంతా బ్యాకప్ చేసుకున్నారంటే మళ్ళీ దాన్ని ఇన్సెట్ చేసుకొని మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు. నిజంగానే ఆ చిప్పులు ఎగిరిపోయా. ఇంత బాగా తీద్దాం అనుకోని కూడా మూవీ ఇంత డౌన్కి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఎండింగ్ లో పెట్టే ట్విస్ట్ అన్న మేబీ 3 తీస్తే, ఒకవేళ మన అదృష్టమో పూరి జగన్నాథ్ గారి దురదృష్టమో 3 తీస్తే దానికి సింక్ అయ్యేటట్టు ఏమన్నా రెఫరెన్స్ వదలుతారేమో అనుకుంటే ఆ రెఫరెన్స్ కూడా ఏంటంటే మరీ దారుణంగా అయితే ఇవ్వడం జరిగింది. సో పూరి జగన్నాథ్ గారి తరపు నుంచి నేను ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. సో మూవీని ఎందుకు చూసాను రబ్బాయి అనిపిస్తుంది. బట్ ఒక రివ్యూవర్గా అయితే నేను కంప్లీట్లీ మూవీని వాచ్ చేసి మీకు ఈ రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మీరు మూవీ చూద్దాం అనుకుని థియేటర్స్కి వెళ్దాం అనుకుంటే వన్స్ డబుల్ స్మార్ట్ ఆర్ మిస్టర్ బచ్చన్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ మిస్టర్ బచ్చనే ఇస్తుంది. సో వన్స్ మిస్టర్ బచ్చన్ షిఫ్ట్ అయిపోవచ్చు. సో తంగలాన్ మూవీ కూడా అయితే మనకి ఈ రేస్ లో అయితే ఉంది. సో తంగలాన్ మూవీ అనేది నేను ఫ్యూచర్ లో మనం చూసి దాని కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ ఇస్తాను. సో ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్. బై బై.